హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము 8th క్లాసు మ్యాథమెటిక్స్లో 4th చాప్టర్ అయిన డేటా అనాలిసిస్లో ఇంట్రడక్షన్. మీకు వీడియోలో లెఫ్ట్ సైడ్ చూస్తుంటే మీకు ఈ కార్డ్ కనిపిస్తుంది. ఈ కార్డ్లో ఏ క్లాసు, ఏ టాపిక్, ఏ చాప్టరు, ఏ టాపిక్ ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాం కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు మనము ఇంట్రడక్షన్ అంటే డేటా అనాలిసిస్ యొక్క ఇంట్రడక్షన్ అంటే ఈ చాప్టర్లో ఏముంటుంది, మనం ఏం నేర్చుకోబోతున్నాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ డేటా అంటే ఏంటో తెలియాలి. డేటా అంటే మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ న్యూమరికల్ ఆర్ వర్బల్ విచ్ హెల్ప్స్ us to take decision to call data. అంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి న్యూమరికల్గా ఉంటుంది, ఇంకోటి వర్బల్గా ఉంటుంది. వాటిని యూస్ చేసుకొని మనం ఏదైనా డెసిషన్ తీసుకుంటే దాన్ని డేటా అంటాం. మీకు సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ప్రెజెంట్ హోలిస్టిక్ కార్డ్స్ ఇస్తా అన్నారు మనకి స్కూల్లో. అందులోని ఇన్ఫర్మేషన్ న్యూమరికల్ వాల్యూస్లో కొంచెం, డేటాలో కొంచెం ఉంటుంది. సో అవే అన్నమాట ఇన్ఫర్మేషన్. ఆ న్యూమరికల్ వాల్యూస్ డేటాని యూస్ చేసుకొని మా స్టూడెంట్ యొక్క గ్రేడ్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఆ గ్రేడ్ డిసైడ్ చేయడం అనేది డెసిషన్. అర్థమైంది కదా? సో మన హోలిస్టిక్ కార్డ్లోని న్యూమరికల్ వాల్యూస్ ప్లస్ వర్బల్ అంటే టీచర్స్ మన క్యారెక్టర్ గురించి, మనం చదివే విధానం గురించి, మనం స్కూల్లో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనే వాటిని వర్డ్స్ రూపంలో రాసి ఉంటారు, అంటే అక్షరాల రూపంలో రాసి ఉంటారు. అవంతా వర్బల్ ఫామ్ అన్నమాట. తర్వాత మనం రాసిన ఎగ్జామ్స్ ఉంటాయి, FA1, SA1. ఆ ఎగ్జామ్స్ యొక్క మార్క్స్ని న్యూమరికల్ అంటే నెంబర్ సిస్టంలో రాసి ఉంటారు. వాటిని న్యూమరికల్ వాల్యూస్ అంటారు. ఆ వాల్యూస్ని, ఆ వర్బల్స్ని అంటే ఆ రెండిటిని కానీ రెండిట్లో ఏదో ఒకటి కానీ డిసైడ్ చేసుకొని మన గ్రేడ్ అనేది డిసైడ్ అవుతుంది. అలా డిసైడ్ అయ్యేదాన్ని డెసిషన్ అంటాం. ఓకేనా? ఇప్పుడు క్లియర్గా ఒక వాల్యూ వచ్చిందా? ఇదన్నమాట డేటా. అంటే ఉన్న డేటాని అనాలిసిస్ చేసుకొని మనం ఒక డెసిషన్కి రావడం డేటా అనేదానికి మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఇందులో 3 రకాల డేటాలు ఉంటాయి. అంటే గ్రాఫ్ని యూజ్ చేసి చేస్తాం. దేన్ని యూజ్ చేసి చేస్తాము? గ్రాఫ్ని యూజ్ చేస్తాం. అంటే ఈ టైప్లో ఉంటుంది, మీకు బాక్సులుగా ఉంటుంది. మీకు ఈ పాటికి టెక్స్ట్ బుక్ నోట్బుక్స్ ఇచ్చారు కదా, వాటితో పాటు గ్రాఫ్ బుక్ కూడా ఒకటి ఇచ్చి ఉంటారు. గ్రీన్ కలర్లో ఉంటుంది గ్రాఫ్ పేపర్స్. మీకు ఇప్పుడు ఆ గ్రీన్ కలర్స్లో ఇలాంటి బాక్సులు ఉంటాయి, అవే అనమాట గ్రాఫ్ పేపర్. అందులోనే వీటినంతా యూజ్ చేస్తాం మ్యాక్సిమం. ఓకేనా? అందులో 2 టైప్స్ లైన్స్ మనం గీస్తాము. ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్. ఇప్పుడు ఈ డయాగ్రామ్స్లో ఇలా ఒక లైన్ కానీ ఉన్నిందంటే మనకి ఇంతవరకు ఏం చదువుకోకపోయినా చెప్పగలుగుతాం. ఇదేమి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతా పోతూ ఉంది, ఇదేమి డిక్రీజ్ అవుతా పోతూ ఉంది. అంటే ఒక గ్రాఫ్ని చూసిన వెంటనే చెప్పేసాం. మనకి హోలిస్టిక్ కార్డ్ మొత్తం స్టడీ చేసి చెప్పగలుగుతాం డెసిషన్ అనేది. కానీ గ్రాఫ్ అనేది ఇలా చూస్తేనే మనం చెప్పగలం. చూడండి, ఇక్కడ మనమేం స్టడీ చేయకపోయినా అసలు డయాగ్రామ్ ఏంటి, ఈ వాల్యూస్ ఎలా వచ్చింది, ఈ లైన్ ఎలా గీసాం, ఇవేం మనకు తెలియదు. లైన్ చూస్తేనే ఏం చెప్పాము? ఇంక్రీజ్ అవుతూ ఉంది అని డెసిషన్ చెప్పేసాం. అదే ఈ లైన్ చూస్తే డిక్రీజ్ అవుతూ ఉంది అని డెసిషన్ చెప్పేసాం. ఇలా చూసిన వెంటనే చెప్పగలుగుతాం. ఇవన్నమాట గ్రాఫ్స్ అంటే. ఓకేనా? అలాంటి గ్రాఫ్స్ ఇక్కడ మీకు 3 టైప్స్ ఉంటాయి. అంటే ప్రీవియస్ క్లాసుల్లో నేర్చుకొని ఉంటాడు. ఇందులో ఒకటి వచ్చి మీకు 6th, 7thలోనే నేర్చుకొని ఉంటాడు. ప్రజెంట్ మిగతావన్నీ ఇప్పుడు చూస్తూ పోతాం. ఓకే, ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు చూడండి, ఇది అర్థమైంది కదా. కానీ ఇలాంటి లైన్స్ మనం మ్యాక్సిమం ఈ క్లాస్లో 8thలో రాదు, మీకు రాను పోయే క్లాస్ 9th, 10thలో ఇలాంటివి వస్తాయి. ఆ వీడియోస్ అక్కడ చూసి నేర్చుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మాత్రం మనమేమి ఇలా ఉంటుందని జస్ట్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే. ఇప్పుడు వీటిని ఇక్కడ ఉన్నాయి,
అదే మనకైతే 8th క్లాస్లో అయితే ఏముంటాయంటే పిక్టోగ్రాఫ్, బార్ గ్రాఫ్, డబుల్ గ్రాఫ్ అనేవి ఉంటాయి. అంటే ఏమి మీరు 6th 7thలో చూసుకొని ఉంటారు. డయాగ్రామ్ ఒకటి ఇచ్చుంటారు. ఇది కార్ అనుకోండి, మీకు కూడా మనకి ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఇంట్రడక్షన్ చాప్టర్లో ఇచ్చుంటారు, కార్ డయాగ్రామ్స్ ఇచ్చారు. సో ఇలా డయాగ్రామ్స్ ఇచ్చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగితే దాన్ని పిక్టోగ్రాఫ్ అంటాం. చూడండి, రిప్రజెంట్ ద గివెన్ డేటా యూజింగ్ పిక్చర్స్ ఈజ్ కాల్డ్ పిక్టోగ్రాఫ్. అంటే ఇక్కడ ఒక కార్ బొమ్మ ఇచ్చాడు అంటే మీనింగ్ ఏమంటే 100 కార్స్. మన టెక్స్ట్ బుక్లో ఫస్ట్లో ఉండదు మీకు. సో ఒక కార్ బొమ్మని ఎంతది రిప్రజెంట్ చేస్తుందంటే 100 కార్స్. ఎందుకు రిప్రజెంట్ చేయాలి? ఇప్పుడు మన బోర్డు ఉంది, ఇప్పుడు 100 కార్స్ ఉన్నాయి మన దగ్గర, అంటే డయాగ్రామ్స్ ఉన్నాయంటే 100 డయాగ్రామ్స్ ఇక్కడ గీయగలుగుతామా? పోనీ మ్యాక్సిమం యూజ్ చేసాం. ఇంత డయాగ్రామ్స్తో చిన్న చిన్నవి, ఇంకా చిన్నవి, ఈ సైజు కన్నా ఇంకా చిన్నవి చేసి డయాగ్రామ్స్ 100 గీసాం. ఒక 200, 300, 400, 500 అంటే 600, 700, 800, 900, 1000 డయాగ్రామ్స్ గీయగలమా? గీయడం. అందుకోసమని మనం ఏం చేస్తాము, వాటి సైజ్ తగ్గించాలి. అంటే ఒక కార్ ఉంది అంటే మీనింగ్ ఏమి, 100 కార్స్ ఉంది. ఇప్పుడు ఈజీగా చెప్పేస్తాం, ఒక కార్ డయాగ్రామ్ ఇక్కడ ఉంది అంటే ఎన్ని యూజ్ చేసినట్టు, 100 కార్స్. అలా కాదు, 2 కార్ డయాగ్రామ్స్ ఉంది అంటే ఎన్ని కార్స్ ఉన్నట్టు, 200 కార్స్ ఉన్నాయి. చూడండి, సింపుల్గా అయిపోయింది. ఇక్కడ ఏమవుతుందంటే మనం యూజ్ చేసేదానికి పట్టే టైము తక్కువ, ప్లేసు తక్కువ, స్పీడ్గాను చెప్పగలుగుతాం. డెసిషన్ ఎదుటి వ్యక్తికి ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడేమి 200 కాళ్ళు అంటే 200 కాళ్ళు ఇక్కడ గీయాలంటే 200 కార్స్ టైం ఎంత పడుతుంది, ఎంత ప్లేస్ కావాలి? ఎవరికన్నా తెలుసుకోవాలంటే వాడు 1, 2, 3 అంటే 1, 2, 3, 4, 5 అలా రెక్కేసుకుంటా కూర్చుంటాడా? కష్టం కదా. మనకే తెలుసు, మనకి ఎంత సింపుల్గా అయితే అంత మంచిది. అందువల్ల ఆ సింపుల్నెస్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికే పిక్టోగ్రాఫ్ అనేది మనకి యూస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 200 కార్స్ సింపుల్గా అయిపోయింది. ఒకవేళ డయాగ్రామ్స్లో మనకి అక్కడక్కడ హాఫ్ కార్ డయాగ్రామ్ ఇచ్చుంటాడు అంటే మీనింగ్ ఏమి, దీనిలో హాఫ్, 100లో హాఫ్ అంటే ఎంత, 50 కార్స్ అని మీనింగ్. దీనికి ఎంత, 50ని ఇలా చూపించాం. ఒకవేళ 50 చూపించాలన్నా కష్టం కదా, కౌంట్ చేసుకోవాలి, ఎంత టైం పడుతుంది, అవంతా రెడ్యూస్ అయిపోద్ది ఈ పిక్టోగ్రాఫ్లో. ఇవి మీకు 6th 7thలో వచ్చుంటాయి ఈ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ బార్ డయాగ్రామ్. బార్ అంటే ఇక్కడ ఏముండదు, రెక్టాంగులర్ షేప్. ఇలాంటి రెక్టాంగులర్ అంటే మనకి రాడ్ ఉంటుంది కదా, ఐరన్ రాడ్స్, స్టీల్ రాడ్స్, పైపులు కానీ ఇవంతా రాడ్ షేప్. అయితే ఇక్కడ ఏం చేస్తాము, వాటిని రెక్టాంగులర్ షేప్లో రాసుకుంటాం. ఓకే, రాడ్ సర్కిల్ షేప్లో గీయలేం కాబట్టి ఇలా రెక్టాంగుల్గా గీస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా XY యాక్సిస్ మీకు ఇప్పుడు గ్రాఫ్ బుక్లో గీసేవి ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చుంటే ఇలాంటివి చేద్దాము, లేదా ఇంకేమన్నా కొత్తవి ఇచ్చుంటే అన్నీ చేద్దాం. ఇదిగోండి, ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇలా రెక్టాంగిల్స్ ఇచ్చాం అంటే ఇప్పుడు మనం గ్రేడింగ్ గురించి కదా మాట్లాడుకున్నాం. హోలిస్టిక్ కార్డులో ఏ గ్రేడ్కి ఎంత 90, A+90 దాటితే 90 అబోవ్ 91 అంటే A+, అవునా? అబోవ్ 81 అంటే A. ఇలా ఉన్నాయి కదా, అదే వాటిని అక్కడ లెటర్స్ రూపంలో చూపించాము. ఇక్కడ డయాగ్రామ్. ఇప్పుడు ఇది 91, ఇది 81, ఇది 76, ఇది 70, ఇది 60 ఇలా ఉంది. ఈ వాల్యూస్ చూడకుండానే చెప్పొచ్చు హైయెస్ట్ దేనికి డయాగ్రామ్ పెద్దదిగా ఉంది, ఇది పెద్దది అంటే ఈ రాడ్ ఎవడి పేరుకి సంబంధించిందో వాడికి హైయెస్ట్. ఓకేనా, హైయెస్ట్ మార్క్స్ వాడికి. అలా డయాగ్రామ్స్ని ఈ బార్లో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి రాయిచ్చాం ఏమని, రిప్రజెంట్ ద గివెన్ డేటా యూజింగ్ బార్ ఆర్ రెక్టాంగిల్స్ ఇన్ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ బార్ డయాగ్రామ్. ఇవంతా మనకిచ్చిన గ్రాఫ్ బుక్కుల్లో గీస్తాం. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నాయి ఈసారి. ఆ ఉండే ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏమి, డబుల్ బార్ గ్రాఫ్.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. ఈసారి ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2. సార్ ఇలా 2 అంటే ఏముండొచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉండవు, మనదే ఉంది, ఈ హోలిస్టిక్ కార్డే ఉంది. ఒకటి వచ్చి మనకు వచ్చిన మార్క్స్ అంటే గ్రేడింగ్లు బట్టి. రెండోది నెంబర్ ఆఫ్ పేజెంట్స్. మన స్కూల్కి మనం ఎన్ని రోజులు వచ్చాం, జూన్లో స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్లో ఎండ్ అవుతుంది, ఆ గ్యాప్లో ఎన్ని డేస్ వచ్చామని చెప్పడానికి ఇంకోటి. అలా 2 మన ఇష్టం. నేను ఇలా తీసుకున్నాను, లేదు ఇంకో మేడం ఇంకో విధంగా తీసుకున్నారు, లేదా ఇంకోసారి ఇంకో విధంగా, లేదా కొంతమంది ఇది మ్యాథ్స్, ఇది సైన్స్. మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఇన్ని మార్క్స్, సైన్స్ సబ్జెక్ట్లో ఇలా 2 తీసుకోవచ్చు. ఓకేనా? సో 2 తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే అది డబుల్ బార్ గ్రాఫ్. ఓకేనా? అదే సింగిల్ తీసుకుంటే బార్ గ్రాఫ్, అంతేకాని సింగిల్ బార్ గ్రాఫ్ అనకూడదు. ఓకేనా? ఇక్కడ డబుల్ వచ్చింది కదా అని డబుల్, ఇక్కడ సింగిల్ వచ్చింది కదా అని సింగిల్ అనకూడదు. సింగిల్ బార్ గ్రాఫ్ అంటే బార్ గ్రాఫ్ అంతే, అలాగే పిలవాలి. అంటే ఒక బార్ గ్రాఫే ఉంది అని. డబుల్ అయితే డబుల్ బార్ గ్రాఫ్. మళ్ళీ ఇక్కడ నేను మ్యాథ్స్ సైన్స్ చెప్పాను కదా సార్, సోషల్ తెలుగు అలా 5-6 గ్రాఫ్లు అంటే 5-6 లైన్స్ గీయచ్చా అనకూడదు. అన్నీ మనం యూస్ చేయం. ఎందుకంటే అది కూడా చెప్తా చూడండి. ఇప్పుడు మనకి సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి, 6 ఉంది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్. మనం 8th ఉన్నాం కాబట్టి సైన్స్ అనేది మళ్ళీ 2గా డివైడ్ అయింది. పిఎస్ ఒకటి, బయాలజీ ఒకటి. అంటే ఇంత 7 సబ్జెక్టులు వస్తాయి. 7 సబ్జెక్టులు అంటే 7 బార్లు గీయాలి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 ఇలా 7 గీయాల్సి వస్తుంది. ఒకటికే 7 అంటే మనం ఎంతమంది ఉంటాం, అంతమంది పాసిబుల్ అవ్వదు కదా. కాబట్టి అలాంటి వాటికి ఎలా చేయాలనేది నెక్స్ట్ టైప్లో మనకు తెలుస్తుంది. మీకు వీటిల్లో ఇన్ని బార్ గ్రాఫ్స్ రావు, ఓన్లీ ఉండే 2. ఒకటి బార్ గ్రాఫ్ అంటే సింగిల్ బార్ గ్రాఫ్, రెండోది డబుల్ బార్ గ్రాఫ్ అంటే 2 ఉంటుంది. ఓకేనా? ఇది బాగా తెలుసుకోండి. వీటిపైన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ట్రై దిస్ ఉన్నాయి కదా, ట్రై దిస్లో 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 3 చెప్దాం. ఓకేనా? ట్రై దిస్లో ఏదన్నా యూస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే? సో ఇది ఈ గ్రాఫ్ వరకు ఈ పార్ట్ నీట్గా కొంచెం రాసుకోండి, మనకి ఏమన్నా యూస్ అవ్వచ్చు. ఓకే, రాసుకోండి ఫస్ట్. ఇప్పుడు చూడండి, ట్రై దిస్లో ఫస్ట్ ప్రాబ్లం వేసాం. ట్రై దిస్, డ్రా అండ్ అప్రాక్సిమేట్ గ్రాఫ్ టు రిప్రజెంట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. అంటే అప్రాప్రేట్ అంటే జస్ట్ దాంతో మ్యాచ్ చేయేటట్టుగా మనం గ్రాఫ్ గీయాలి. ఎగ్జాక్ట్గా అంటే గీయడం అనేది 100% పాసిబుల్ కాదు, 99% పాసిబుల్ మనం చేయగలుగుతాం. ఎంత గొప్పగా ట్రై చేసినా 100% మనం గ్రాఫ్ పర్ఫెక్ట్గా గీయలేం. ఓకేనా? మ్యాక్సిమం 99% గీయగలం. అందువల్ల అప్రాప్రియేట్ అని మెన్షన్ చేశారు. ఓకే, ఎందుకు అంటే మీలోనే మీకు అంటే మీకు మీ ఫ్రెండ్స్కి గ్రాఫ్లో తేడా వస్తుంది. అది జస్ట్ ఒక లిటిల్ బిట్ ఉంటే ఇబ్బంది లేదు, ఎక్కువ తేడా రాకూడదు, ఎక్కువ డిఫరెన్స్ రాకూడదు. ఓకే, అదనమాట ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ చూశారంటే మనకి ఏమి ఇచ్చాడు, మంత్ అనేది మెన్షన్ చేశాడు, నెంబర్ ఆఫ్ వాచెస్ సోల్డ్ ఇన్ అంటే మంత్ పేరు ఇచ్చాడు. ఆ మంత్లో ఎన్ని వాచెస్ సోల్డ్ అయినాయి అంటే ఒక షాప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక షాప్ ఉంది, నా షాప్లో వాచెస్ అమ్ముతాను. ఒక్కొక్క మంత్లో అన్ని వాచ్లు అమ్మినట్టు. ఇప్పుడు జూలైలో 1000 వాచ్లు అమ్మినాను, ఆగస్టులో 1500, సెప్టెంబర్లో 1500, అక్టోబర్ మాత్రం 2000, నవంబర్ అయితే 2500 వాచెస్ అమ్మాను. ఇలా టేబుల్ ఫామ్. దీన్ని టేబుల్ ఫామ్లో చెప్పడం అనేది కొంచెం టఫ్గా ఉంటుంది, అందువల్ల మనం గ్రాఫుల్లో చెప్పచ్చు. మీకు 3 టైప్స్లో చెప్పాను. ఒకటి ప్రిక్టోగ్రాఫ్,
రెండోది బార్ గ్రాఫ్, మూడోది డబుల్ బార్ గ్రాఫ్, డబుల్ బార్ గ్రాఫ్. అయితే దీనికి ఏది సూట్ అవుతుంది? డబుల్ బార్ గ్రాఫ్ అనేది సూట్ అవ్వదు, ఎందుకంటే రెండు ఉండాలి. ఇక రెండు ఏముంది మీరు అనొచ్చు, సార్ మంత్ ఉంది వాచెస్ ఉంది రెండు ఉన్నాయి కదా అని. సో అలా కాదు, ఈ న్యూమరికల్ ఫార్మ్సే రెండు ఉండాలి. ఓకేనా? అలాంటి ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ సింగిల్గా ఉందంటే ఇక్కడ పిక్టోగ్రాఫ్ వాడచ్చు, బార్ గ్రాఫ్ వాడచ్చు. ఓకేనా? ఫస్ట్ పిక్టోగ్రాఫ్ రెండు రకాలు చెప్తాను నేను, రెండు తెలుసుకోవడం మనకి మంచిది కాబట్టి రెండు చెప్తాను నేను మీకు. పిక్టోగ్రాఫ్ అయితే ఎలా ఉంటుంది, దీనికి గ్రాఫ్ పేపర్తో పని లేదు, మెన్షన్ చేసుకుందాం. ఎలా? ఇన్ని వాచ్లు మనం గీయలేం, పోనీ 100 వాచెస్ గీసిన చూడండి, ఒక వాచ్ ఉంది, ఇది వాచ్, దీన్ని 100 అనుకున్నామంటే 1000 మెన్షన్ చేయాలంటే ఎన్ని వాచ్లు గీయాలి? 10 గీయాలి. సో అందువల్ల నేను అనుకోను, రివర్స్లో అనుకుంటాను, 500 అనుకుంటా. అంటే ఒక వాచ్ డయాగ్రామ్ ఉన్నింది అంటే 500. ఎందుకంటే ఇక్కడ చూడండి అన్నిట్లోనూ 500 1000 మల్టిపుల్స్, లాస్ట్లో 2 zeros తీసామా అంటే 5 టేబుల్ వచ్చినట్టు కదా. సో దీనిలో కూడా లాస్ట్ 2 zeros తీస్తే 5 టేబుల్, ఇలా సింపుల్గా అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఇది పక్కన ఎక్కడన్నా మెన్షన్ చేసుకోవాలి, ఒక వాచ్ డయాగ్రామ్ ఉంది అంటే 500. సార్ ఒకవేళ 400 ఉంటే అట్లా, ఇప్పుడు చూడండి ఇది 400, ఒక లైన్ తీసేసిన 400. అదే 300 అయితే ఇంకో లైన్ తీసేయండి, అలా తగ్గించుకుంటూ రావచ్చు. ఓకేనా? అయితే మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ అంతా 5 మల్టిపుల్స్. ఇప్పుడు దీనిలో ఎట్లా, ఇలా ఉన్నదాన్ని ఇలా మారుస్తాం. అంటే ఏమి? మంత్స్, తర్వాత నెంబర్ ఆఫ్ వాచెస్, నెంబర్ ఆఫ్ వాచెస్ సోల్డ్. ఓకే? ఇలా బాక్స్ వేసుకుంటాం. పిక్టోగ్రాఫ్కి ఏమి ఈ మరి బాక్స్ వేసుకుంటాం. ఇలా ఉండే బాక్స్ని ఇలా వేస్తాం. దేనికి? పిక్టోగ్రాఫ్కి. ఫస్ట్ ఏమి? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. నవంబర్కి రండి, ఎంత ఉంది? 1000. ఒక 1000లో ఎన్ని 500s ఉంటాయి? 2 ఉంటాయి కదా, కాబట్టి 2 వాచ్ డయాగ్రామ్స్ వేస్తే సరిపోద్ది. సో ఇదొక 500, ఇదొక 500, 500 2s 1000 సరిపోయింది. చూడండి ఆగస్ట్ ఎన్ని? 1500, అంటే 3 వేయాలి. సో 3 ఉంది, 3 ఇంటూ 500 1500 సరిపోయింది. నెక్స్ట్ సెప్టెంబర్ కూడా అంతే, 3 వాచ్లే, అంటే 3 ఇంటూ 500 1500 వాచెస్ సోల్డ్ అయినాయి. నెక్స్ట్ అక్టోబర్ అనే కాడికి 2000, అంటే 4 వాచ్లు 4 వాచెస్. ఫోర్ ఇంటూ 500 2000 సరిపోయింది. చూడండి సింపుల్గా. నెక్స్ట్ నవంబర్ 5 వాచెస్, ఎందుకు? 2500 కాబట్టి 5 ఇంటూ 500 2500. అదే 1500 అయితే 3 వాచెస్, 3 ఇంటూ 500 1500. ఈ పక్కన కావాలంటే మనం వాల్యూ రాసుకోవచ్చు, అంత 1000. చూడండి టేబుల్ నేను చూడలేదు, 3 ఉంది, 3 ఇంటూ 5 అంటే 1500. సో నెక్స్ట్ ఏమి? 3 ఇంటూ 5 1500, 4 ఇంటూ 5 2000, 5 ఇంటూ 5 2500. నెక్స్ట్ 3 ఇంటూ 5 1500. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో? ఇదన్నమాట పిక్టోగ్రాఫ్ గీసే డయాగ్రామ్. అదే బార్ డయాగ్రామ్కి వచ్చాము అంటే, బార్ డయాగ్రామ్ అంటే ఇలాంటి గ్రాఫ్ పేపర్. మీకు ఇచ్చిన గ్రాఫ్ బుక్ చూసుంటే ఇలా బాక్సులుగా ఉంటుంది. మళ్ళీ వాటి మధ్యన ఇలాంటి చిన్న చిన్న లైన్లు ఉంటాయి.
దీనికి మీనింగ్ ఏమంటే చూడండి, మీరు స్కేల్ ఎత్తుకొని మెజర్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడి దాకా 1 సెంటీమీటర్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే దాని లోపల లైన్స్ చూస్తే 9 లైన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 9. అంటే మనకి స్కేల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇది ఉంటుంది. ఈ పక్క కూడా అంతే, ఈ గ్యాప్ 1 సెంటీమీటర్ ఉంటుంది, మధ్యలో 9 లైన్స్ ఉంటాయి. అంటే ఈక్వల్గా 10 పార్ట్స్. లైన్స్ ఏమో 9. మీరు స్కేల్లో కూడా చూడండి 9 లైన్సే ఉంటాయి. 2 లైన్స్ మధ్యన ఇది 0, 1, 2 అనుకుంటే వీటి మధ్యన 9 లైన్స్, వీటి మధ్యన 9 లైన్స్ ఉంటుంది. 5th లైన్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది. దీనిలో అయినా అంతే, స్కేల్లో అయినా అంతే. సో మీకు స్కేల్ బాగా చూస్తే గ్రాఫ్ బాగా వచ్చేసినట్టు. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తాం గ్రాఫ్లో? గ్రాఫ్ నేను ఊరికే అట్లా చెప్తాను, అంటే ఇక్కడ గ్రాఫ్ లాగా లేదు కాబట్టి మీరే ఊహించుకోండి. సో ఇదేమి 1 సెంటీమీటర్ అలాగే వచ్చేటట్టు రాస్తాం. ఇదేమి బార్ గ్రాఫ్. సో ఫస్ట్ మనం స్కేల్తో ఇలా లైన్స్ వేసుకుంటాం నీట్గా పేపర్ పైన. ఇట్లా ఒక లైను, ఇట్లా ఒక లైన్ వేసుకుంటాము. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. నెంబర్స్ దేనిపైన ఉంది? దేని గురించి ఉంది నెంబర్స్? వాచెస్. అది ఇక్కడ రావాలి వై వాల్యూ మీద. అంటే నెంబర్ ఆఫ్ వాచెస్ సోల్డ్, అది ఇక్కడ రావాలి. ఓకేనా? ఇక్కడ మంత్. ఓకే, ఇప్పుడు ఏమి ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఒకటి ఇలా లైన్స్ ఉంటాయి కరెక్ట్గా 1 సెంటీమీటర్. మనకి బాగా ఈజీగా రావడానికి నేనేం చేస్తాను చూడండి, ఒక టెక్నిక్. మన ఇష్టం, ఎలాగన్నా యూస్ చేసుకోవచ్చు. ఈ టెక్నిక్ వాడన్నా చేయొచ్చు, వాడకుండా అన్నా చేయొచ్చు. ఇది వాడితే ఏం లాభం అంటే మనకి ఈజీగా అయిపోతుంది, చూడటానికి అందంగా ఉంటుంది. ఇలా 1 సెంటీమీటర్స్ ఉంది అనుకుందాము. ఇక్కడ ఏం చెప్పాడు? 6 months, అంతే కదా, 6. సో ఫస్ట్ లైన్ నేను వదిలేస్తాను, ఈ లైన్ వదిలేసి ఇది జూలైగా తీసుకుంటా. మళ్ళీ 1 సెంటీమీటర్ వదిలేసి ఇది ఆగస్టుగా తీసుకుంటా. తర్వాత మళ్ళీ వదిలేసి సెప్టెంబర్, తర్వాత వదిలేసి అక్టోబర్, తర్వాత వదిలేసి, నాకు చాలు కాబట్టి చిన్నదిగా చేసేస్తాను ఇప్పుడు, వదిలేసి ఇది నవంబరు, ఇది డిసెంబర్. మీరు కొంచెం జాగ్రత్తగా గీసుకోండి, ఎందుకంటే నాకు ప్లేస్ కన్వీనియంట్ అంత ప్లేస్ లేదు, మీకు ఉంటుంది, బుక్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమి ఇక్కడ 1 సెంటీమీటరు, ఇక్కడ ఏమి 1 డయాగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 500 అని రాసుకున్నా కూడా ఇక్కడ ఏం చేస్తామంటే 1 సెంటీమీటర్. మీకు గ్రాఫ్ పేపర్ ఇలా ఉంది అనుకుంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రాఫ్ పేపర్ అనుకోండి. ఓకేనా? ఇక్కడ గ్రాఫ్ గీస్తాం. ఓకే, ఇప్పుడు చెప్పే స్కేల్ అనేది ఇక్కడ రాయాల్సి వస్తుంది. అంటే రైట్ సైడు టాప్లో స్కేల్ రాయాలి. ఆ స్కేల్ ఎలా రాస్తాము అంటే ఇక్కడ ఎంత 1 సెంటీమీటర్ కదా, కాబట్టి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత డయాగ్రామ్కి ఎంత తీసుకున్నాం? 500. ఆ 500 తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి రండి, ఇక్కడ 500 తీసుకున్నాం కదా, అది ఎక్కడ? సోల్డ్ అనేది వాచెస్ ఇక్కడ కదా, వై యాక్సిస్ అన్నాను కదా, కాబట్టి ఇదేమి వై యాక్సిస్. వై యాక్సిస్ పైన 1 సెంటీమీటర్ అంటే ఎంత? 500 వాచెస్. సో ఇక్కడ ఫస్ట్ లైన్ పైన 500. సో 1 సెంటీమీటర్ కదా, 500. సెకండ్ దానిపైన 1000, నెక్స్ట్ 1500, తర్వాత 2000, తర్వాత 2500, తర్వాత 3000. చాలు, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు జూలైకి రండి, జూలైలో ఎంత ఇచ్చాడు? 1000. సో 1000 దగ్గర చూడండి, స్కేల్ మనం స్కేల్తో పెట్టుకొని ఇలా గీసి ఇలా బాక్స్ వేస్తాం. నెక్స్ట్ అక్టోబర్ 3, 1500 దాకా. చూడండి, ఈ గ్యాప్ వల్ల చూడటానికి అందంగా కనిపిస్తుంది. ఈ బార్కి మధ్యలో గ్యాప్ ఉంది, చూడటానికి బాగుంది. ఒకవేళ ఈ గ్యాప్ కానీ తీసేసామనుకో అతక్కపోతుంది. అతక్కపోయినా ఇబ్బంది లేదు, బాగుంటుంది. కానీ అంతకన్నా ఇది బాగుంటుంది చూడటానికి. నెక్స్ట్ సెప్టెంబర్ ఎంత? అది కూడా 1500. నెక్స్ట్ అక్టోబరు 2000. సో లెక్క పెట్టండి, ఇక్కడ ఏమి 1 2 3 4 బాక్సులు.
ఇలాంటి 4 ఉండాలి. 1 2 3 అలా లెక్క పెట్టుకున్నారంటే 4 దగ్గరికి వెళ్ళినప్పుడు 4 బాక్సెస్, దీని మధ్యలో ఎన్ని రావాలి? 4 వస్తుంది. ఇది వచ్చి 3 బాక్సెస్, ఇది కూడా 3. ఓకేనా? నెక్స్ట్ ఎంత? నవంబర్ కాబట్టి నవంబర్ ఎంత? 5 అంటే 5 బాక్సులు ఉంటాయి. 1 2 3 4 5. నెక్స్ట్ డిసెంబర్ వచ్చి 3 బాక్సులే. చూడండి, ఎత్తుగా అంటే లెంతీగా ఎక్కడుంది మనకి? నవంబర్లో ఉంది. డయాగ్రామ్ చూసి చెప్తాండం. నవంబర్లో లెంత్ ఎక్కువ ఉంది అంటే నవంబర్లో ఎక్కువ అమ్మాము. లెంత్ తక్కువగా ఎక్కడుంది? జూలైలో. చూడండి చిన్నదిగా ఉంది, సో జూలైలో తక్కువగా అమ్మాము. ఎక్కడ ఈక్వల్గా అమ్మాము? ఈ 2 ఈక్వల్గా ఉంది. ఈ 2 కాదు, 3 కూడా. సో 3 నెలలు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈక్వల్గా అమ్మాము. చూసారా? దీనిలో అయినా ఒకటే చెప్పగలిగినాం, బొమ్మలు గీసుకోవడం లేట్. కానీ దీనివల్ల యూస్ ఏమి? ఏది పెద్దదో చెప్పచ్చు, ఏది చిన్నదో చెప్పచ్చు, ఎక్కడ ఈక్వల్గా ఉందో కూడా చెప్పచ్చు. 3 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఓకే, ఇదన్నమాట మీకు గ్రాఫ్. నెక్స్ట్ ట్రై దిస్లో సెకండ్ ప్రాబ్లం. క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడో? చిల్డ్రన్స్ హూ ప్రిఫర్ స్కూల్ ఏ, స్కూల్ బి, స్కూల్ సి. అంటే స్టూడెంట్స్ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగిందనేది 3 స్కూల్లో డేటా తీసుకున్నారు. దేనికి? ఒకటి వాకింగ్, ఇంకోటి సైక్లింగ్. అంటే రెండుకి చెక్ చేస్తా అన్నారు. సో రెండుకి చేస్తా అన్నారు కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే డబుల్ బార్ గ్రాఫ్. ఓకేనా? ఇప్పుడు డబుల్ బార్ గ్రాఫ్ గీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గీయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ సేమ్ ఇంతకు ముందులాగే చూడండి, ఇది గ్రాఫ్ పేపర్ అనుకుంటే గ్రాఫ్ ఎలా గీస్తాము, ఇక్కడ స్కేల్ రాస్తాం. ఓకేనా? ఇది ప్రొసీజర్. సో గ్రాఫ్ నేను గీస్తాను చూడండి. సో ఈ విధంగా గ్రాఫ్ గీస్తాం. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. అయితే వై మీద ఏమి, ఎక్స్ మీద ఏమి. ఇక్కడ చూశారంటే బార్ గ్రాఫ్, డబుల్ బార్ గ్రాఫ్ కాబట్టి 2 ఉన్నాయి. ఈ 2 ఇక్కడ రావాలి. ఓకేనా? ఏంటి? ప్రిఫరెన్స్ కిందకి వస్తుంది. ప్రిఫర్ దేనికి ప్రిఫర్ ఇచ్చారు? వాకింగ్కి, సైకిల్. ఆ 2 పేర్లు ఇక్కడ రాయకూడదు, అవి ఎక్కడ రాయాలనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ వై యాక్సిస్లోకి వచ్చి ఇక్కడ కౌంట్ కదా ఉంది, స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అదే రాస్తాం. సో వై యాక్సిస్ ఏమి? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇది గ్రాఫ్ ఇలా గీసుకుంటాం. స్కేర్ ఈ పక్క రాస్తాను, మీరు రాసుకోండి. ఇక్కడ రాయాల్సి వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. స్కేర్ ఫస్ట్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం. ఏం తీసుకున్నాము? ప్రిఫరెన్స్. పేపర్స్. ఓకేనా? అక్కడే మెజర్మెంట్స్ ఏమి ఉండదు. మనం ఏం చేస్తాము? 1 యూనిట్గా తీసుకుందాం. ఇది ఏం మెజర్మెంట్స్ అనేది ఉండదు. ఓకే, ఎలా గీస్తాము ఏమనేది మనం చూద్దాము. ఫస్ట్ ఇప్పుడు చూడండి, వై మీద మాత్రం ఇంపార్టెంట్. వై మీద వై యాక్సిస్ 1 సెంటీమీటర్. చూడండి, ఇలా సెంటీమీటర్స్ ఉంది. ఈచ్ 1 1 సెంటీమీటర్. ఇది 1 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్, మొత్తం 1 2 3 4 5 6 6గా తీసుకున్నా. అయితే ఇక్కడ ఏం చూడాలి? ఇక్కడ గ్యాప్ కానీ మీరు చూసుకుంటే ఏ టేబుల్కి సెట్ అవుతుంది ఈ నెంబర్స్ అనేది? ఈ నెంబర్స్ అన్నీ వచ్చే టేబుల్ ఏమంటే 5 టేబుల్. సార్ మేము 15 కూడా తీసుకుంటామంటే 15 రెండిట్లో మాత్రమే వస్తుంది. ఏది? 45 15. అందువల్ల వద్దు. 25 అంటే 25 ఒకటే ఉంది. సో 5 అయితే అన్నిట్లో వచ్చింది కాబట్టి 5 తీసుకుందాము. హైయెస్ట్ ఎంత? 55. సో ఇక్కడ 55 దాకా లేదు, అంటే 11 దాకా రావాలి కదా. 5 11s are 55. సో 11 ఉండాలి, కానీ ఇక్కడ అన్నీ లేవు కాబట్టి దీన్ని నేను ఇంకా తగ్గించి ఇలా తీసుకుంటా. సో ఇప్పుడు ఇదే నాకు 1 సెంటీమీటర్. ఓకేనా? మీకు మాత్రం 1 సెంటీమీటర్ అంటే
చూడండి ఇలా ఉంటుంది గ్రాఫ్, ఇది 1 సెంటీమీటర్. ఓకేనా, ఈ బాక్సుల మధ్యన ఉంటుందని చెప్పాను కదా ఇంతకుముందు, అలా. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇది 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55. అబ్బా, కరెక్ట్గా సరిపోయింది. కావాలంటే 61 ఎగస్ట్రా వేసుకోండి. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఇక్కడ రాగేస్తాం. ఓకే, మరి సైక్లింగ్, వాకింగ్ ఇవి ఎలా మెజర్ చేయాలి? వై యాక్సిస్ మీద, వై యాక్సిస్ కాదు ఎక్స్ యాక్సిస్ మీద మెజర్ చేయాలి. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. ఎందుకు 5 యూనిట్స్? 5 టేబుల్ కదా ఇక్కడ యూస్ చేసుకుంది, అందువల్ల. అంటే ఈ 1 సెంటీమీటర్ అనేది 5 యూనిట్స్గా మనం తీసుకున్నాం ఈ గ్రాఫ్లో వై యాక్సిస్ అని మీనింగ్. ఓకేనా, సో ఈ రెండు చూడండి ఏం చేద్దాం. ఫస్ట్ వాకింగ్, తర్వాత సైక్లింగ్. ఓకేనా, ఎలా డిఫరెన్స్ చూపించాలి ఎందుకనేది కూడా ఒకసారి చెప్తా చూడండి. మీకు ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి. సో ఇది గ్యాప్ ఇద్దాం, ఎడిగిద్దాం. ఓకేనా, ఫస్ట్ వన్ ఇది స్కూల్ ఏ. ఓకేనా, అయితే ఇక్కడేమి ఫస్ట్ వాకింగ్ కదా, వాకింగ్ ఎంత 40 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ చూడండి సైక్లింగ్ ఎంత 45, ఒక్క స్టెప్ పైకి పోద్ది. సో చూశారంటే బాక్సులు నిన్న గీసినట్టు ఇలా బాక్సులు గీస్తాను. ఈ బాక్సులు గీయాల్సిన పనిలే, మీకు గ్రాఫ్లో ఉంటాయన్నమాట. నా గ్రాఫ్ లేదు కాబట్టి వెనకాల నేను ఊరికే గీసిన. ఇప్పుడు ఈ రెండు చూడటానికి ఒకేలాగుంది. డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? ఇందులో సైక్లింగ్ ఏది, వాకింగ్ ఏది తెలియదు కదా. అందుకోసం ఏం చేస్తామంటే వాకింగ్కి ఏదన్నా ఐడెంటిఫికేషన్ ఇస్తాం, ఇలా గీతలు పెట్టుకుంటాం. సైక్లింగ్కి అలాగే ఖాళీ ఇద్దాం. సో వాకింగ్ ఏది ఫస్ట్ది కదా, సో దానికి గీతలు ఇచ్చేస్తే ఇలా లైన్స్. సో ఇలా లైన్స్ ఉండదు కాబట్టి ఇది ఏంటి, వాకింగ్. మన ఇష్టం దేనికన్నా ఇవ్వచ్చు. నేను పర్టికులర్గా వాకింగ్ అంటే ఒక లైన్లో పోతాం కదా, అందుకోసమనే నేను సింపుల్గా మన ఐడెంటిఫికేషన్ గుర్తు కోసం దీనికి వాకింగ్, ఇది వాకింగ్, ఇది సైకిల్. చూడండి స్కూల్ ఏలో ఎవరు ఎక్కువగా ఉండరు, సైక్లింగ్ వాళ్ళు ఎక్కువగా ఉండరు. చూసారు, గ్రాఫ్ చూసి చెప్తాం. ఇప్పుడు ఈ గ్యాప్ వదిలేసి నెక్స్ట్ గీస్తాం. ఏంటి, స్కూల్ బిలో ఫస్ట్ వన్ 55. సో 55 అంటే ఇక్కడ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్ 25. సో బాక్సులు వేద్దాం. నేను అంటే మీకు అవసరం లేదు, సో మీకు అవసరం లేదు కాబట్టి దానికి ఒకదానికి గీసాను, ఇక్కడ గీను ఇలా దీనికి లైన్స్ వేస్తాం. ఎందుకు ఇది వాకింగ్, ఈ గ్రాఫ్ ఈ బారు. ఓకేనా, డబుల్ బార్ గ్రాఫ్ కదా, ఇక్కడ రెండు జాయింట్గా వస్తాయన్నమాట. చూశారంటే ఇలా డబుల్గా వచ్చింది కాబట్టి డబుల్ బార్ గ్రాఫ్ అంటాము. దీనిలో ఏది ఎలా మెన్షన్ చేయాలని ఇక్కడ సింబల్ ద్వారా మెన్షన్ చేస్తాం. తర్వాత స్కూల్ సిలో ఫస్ట్ వన్ 15, సెకండ్ వన్ 35. సో వాకింగ్కి ఈ మరి గీతలు అంతే, అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు దీని ద్వారా ఏం చేయొచ్చు ఇక చూడండి. దీని ద్వారా మనం ఏం ద్వారా చేయొచ్చు అంటే వాకింగ్ ద్వారా నాకు ఏం ఐడెంటిఫై చేసిందంటే వాకింగ్లో ఎక్కువ స్కూల్ సిలో చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తూ, అదే స్కూల్ బిలో ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. మేజర్ చాలా డిఫరెన్స్ ఉంది వాకింగ్కి. ఓకేనా, స్కూల్కి. అదే సైక్లింగ్ అనుకో ఎక్కువ డిఫరెన్స్ లే, జస్ట్ లిటిల్ బిట్ మాత్రమే డిఫరెన్స్.
అది గ్రాఫ్లోనే మనకు అర్థమే. ఇక్కడ వాల్యూస్ కూడా చూడండి, గ్యాప్ 10 డిఫరెన్స్ ఉంది, ఎక్కువ లేదు. మహా అయితే ఈ రెండింటికి 20 ఉంది. ఓకేనా, అంటే ఎక్కువ డిఫరెన్స్ లేదు దేనిలో, సైక్లింగ్లో. అదే వాకింగ్లో చాలా డిఫరెన్స్ ఉంది. అది ఇలాంటివి అబ్జర్వ్ చేయొచ్చు. మ్యాక్సిమం ఏ స్కూల్లో ఉంది చూడండి, వాకింగ్ అనేది స్కూల్ బిలో ఉంది. అదే సైక్లింగ్ ఎక్కడ, గ్రాఫ్ ఇక్కడ, ఇదేది స్కూల్ ఏ. వెంటనే ఇక్కడ వాల్యూస్ కంపారిజన్ చేసుకోవాలి. ఇది ఈ టేబుల్లో అయితే మనం చూడండి, బిగ్ వాల్యూ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఎత్తుక్కోవాలి ప్రతిదాన్ని కంపేర్. చిన్నది ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఈక్వల్గా ఏమన్నా ఉందా అన్నీ చెక్ చేసుకోవాలి, లేదు. మిడిల్లో ఏది ఉంది అది కూడా ఎత్తుక్కోవాలి. అదే గ్రాఫ్ అయితే చూడండి, బిగ్గెస్ట్ వాల్యూ ఇక్కడ ఉంది, స్మాలెస్ట్ ఇక్కడ. ఓకేనా, ఈక్వల్గా లేదు, ఏది ఈక్వల్గా లేదు. ఇంతకుముందు గీశాను చూడండి వాచెస్లో, దానిలో 3 వాచ్లు 1500 ఈక్వల్గా వచ్చింది. అలాంటి వెంటనే ఐడెంటిఫికేషన్ అయిపోద్ది. అందువల్ల ఇలాంటి గ్రాఫ్లను మనం ఎక్కువగా యూస్ చేస్తాం. ఓకేనా, సో ఇది సెకండ్ ప్రాబ్లం. రాసుకోండి నీట్గా. ఇది గ్రాఫ్లో గీయండి. ఇది వచ్చి ఎక్కడ రాస్తారో, ప్రిఫరెన్స్ కాబట్టి ఈ స్కేల్ కింద రాయొచ్చు, లేదా ఇక్కడ కూడా రాయొచ్చు. ఏది, ఈ వాకింగ్ సైక్లింగ్ అనేది, లేదా ఈ గ్రాఫ్ కింద కూడా రాయొచ్చు, అంటే ఇక్కడ. ఓకేనా, గ్రాఫ్ కింద రాస్తే ఈజీగా ఉంటుంది, వెంటనే ఐడెంటిఫికేషన్. సో ఇక్కడికన్నా బెస్ట్ ఏమంటే ఇది. స్కేల్ మాత్రం ఇక్కడే రాయాలి, రైట్ సైడ్ టాప్లో. ఓకే, నీట్గా గీసుకోండి. గ్రాఫ్ పెన్సిల్తోనే గీయాలి. ఓకే, సో ఈ విధంగా మీకు మ్యాక్సిమం 8th సిలబస్ నేను వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, చూసిన వీడియోని లైక్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ.